హలో గైస్, దిస్ ప్రశాంత్ కుమార్. గైస్ ఈరోజు చూస్తున్నారు కదా, ప్రోడక్ట్ పెద్ద ప్రోడక్టే, IQ7 5G మొబైల్ ఇది. అండ్ ఫస్ట్ టైం వచ్చేసి మన ఛానల్లో ఇంత పెద్ద మొబైల్ అయితే నేను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ముందు OnePlus అవన్నీ ఉన్నాయి కానీ నేనైతే చేయలేదు, అండ్ ఇప్పుడైతే చేస్తున్నాను. ఇది చూడండి, ఎవరైనా ఇంతవరకు కొనాలనుకునే వాళ్ళు దీని రివ్యూ చూడండి. బాక్స్ అయితే చాలా పెద్దది ఇచ్చినారు గైస్. అమెజాన్ ప్రైమ్లో మొన్న ఇప్పుడు ఆఫర్స్ వచ్చినాయి కదా, నాకు అంతా ఆఫర్స్ పోను 21,000 పడింది. ఇది విత్ మొబైల్ ఎక్స్చేంజ్ అన్నీ కలిపి మాకు 21,000 పడింది. బాక్స్ అయితే ప్యాకింగ్ అయితే ఇట్లా ఇచ్చిన్నారు. చాలా వెయిట్ ఉంది గైస్ బాక్స్ అయితే, చూస్తున్నారు కదా బాక్స్. ఇది గైస్ IQ00 ఇక్కడ ఉంది కదా 7 అనేసి. ఇది 5G బ్యాండ్ గైస్, ఇది మొత్తం 4G కాదు. 4G కూడా సపోర్ట్ చేస్తుంది మనకి. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా మేడ్ ఇన్ ఇండియా అనేసి ఉంది ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి IMEI నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది 12GB 256GB గైస్, ఇది మోడల్ ఇది. అండ్ ఇది స్టామ్ బ్లాక్ కలర్ ఇది. అండ్ మీకు వచ్చేసి సార్ వాల్యూ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 39,000 ఉంది, కానీ మనకి ఫ్లిప్కార్ట్ ఇది అమెజాన్లో అయితే ఇట్లా ఉండదు, 33, 34 ఉంటుంది. అండ్ ఇంకా ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేస్తాం గైస్ ఇప్పుడు. ప్రోడక్ట్ బాక్స్ అయితే ఇట్లా కొత్త డిజైన్గా వస్తున్నారు గైస్, చూస్తున్నారు కదా. ఇది వివో సబ్ బ్రాండ్ గైస్. ఇది IQ అంటే కొత్త బ్రాండ్ అనుకోకండి, వివోదే సబ్ బ్రాండ్ ఇది. ఇక సీల్ అయితే ఉంది. ఎప్పుడైనా మొబైల్ తీసుకునేప్పుడు మీరు కూడా సీల్ బ్రోక్ ఉందా లేకపోతే కనెక్ట్ అయిందో లేదో చూసుకోండి. సీల్ బ్రోక్ ఉంటే మాత్రం మీరు యాక్సెప్ట్ చేయకూడదు మొబైల్ని. అండ్ బాక్స్ చూస్తున్నారు కదా, చాలా కొత్తగా ఉంది బాక్స్ అయితే. దాని లోపల ఇది ఒకటి ఉంది. దీని లోపల అంతా మనకి యూజర్ మాన్యువల్ అయితే, గైడ్స్, ఇక్కడ సిమ్ ఎజెక్ట్ పిన్ అయితే ఇస్తున్నారు. సైడ్ పెడతాం ఇవన్నీ ఇప్పుడు. అండ్ ఇంకా మొబైల్ అయితే మనకు వస్తుంది గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా మొబైల్ని. అంటే దానికి సంబంధించిన లేబుల్స్ గైస్ ఇవి. మొబైల్ గైస్ ఇది. దీని మీద మొత్తం ఫుల్ ప్యాకేజ్ అయితే ఉంది ఇక్కడ. కటింగ్ మొబైల్ అయితే చాలా వెయిట్ అయితే తక్కువనే ఉంది. చూస్తున్నారు కదా మోడల్ అయితే చాలా బాగుంది గైస్. బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా లుక్ ఉంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా కూడా మనకి సెటప్ అయితే చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. అండ్ ఇది గైస్ మొబైల్ అయితే. ఒక నిమిషం సైడ్ అయితే పెడతాము, స్క్రాచెస్ పడతాయి ఏమో, బ్యాక్ కార్డ్ మీద పెడతాం. అండ్ ఇంకా దాంతోపాటు ఈ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇస్తున్నారు మనకి ఒకటి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఏది డిజైన్స్ అట్లా ఏమి ఇవ్వకుండా ట్రాన్స్పరెంట్ బ్లాక్ అయితే ఇస్తున్నారు, ట్రాన్స్పరెంట్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు ఇది Type-C కేబుల్ గైస్. మనకి 3.5mm జాక్ అయితే దీంట్లో ఉండదు, Type-C కేబుల్ అయితే ఇస్తున్నారు మనకి. ఇది చూస్తున్నారు Type-C కేబుల్ అయితే, Type-C కేబుల్ అయితే ఇస్తున్నారు. అండ్ మెయిన్ ఛార్జర్ గైస్ ఇది. ఇది మనకి దీనిపైన చూడొచ్చు వివో అనేసి ఉంది చూడండి. వివో ఫాస్ట్ ఛార్జ్ అనేసి ఇక్కడ ఉంది, వివో ఫాస్ట్ ఛార్జ్ అనేసి ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి సూపర్ ఛార్జర్, అంటే మనకి హై వాట్స్ ఛార్జర్స్ గైస్. ఇది మనకి ఇక్కడ 20 volts అనేసి ఇచ్చిన్నారు. మనకి 63 ఇది వాట్స్ ఇది ఛార్జర్ అయితే. వివో అంటే వివో సబ్ బ్రాండ్ కాబట్టి మనకి వివోది అయితే వస్తుంది ఇక్కడ. ఇది గైస్. ఇంకా మొబైల్ ఓవర్వ్యూకి అయితే వెళ్ళిపోతాము. అండ్ కేస్ అయితే వేసాం. కేసెస్ చూసి మనకి కలర్ ఇది టోటల్ ఫిట్ అండ్ ఫినిష్ ఎట్లయితే ఉందో చూద్దాం ఒకసారి. చూస్తున్నారా ఆఫ్టర్ కేస్ ఇది. ఎక్కడైతే మీకు డిజైన్ అయితే ఎక్కడ పాడవలేదు, కేస్ వేసిన తర్వాత కూడా చాలా బాగుంది.
కరెక్ట్గా ఫిట్ అయింది దీనికి. అండ్ ఇంకా మొబైల్ అయితే ఆన్ చేస్తాం గైస్ మనము. చూస్తున్నాం కదా iQOO5G అనేసి పవర్డ్ బై ఆండ్రాయిడ్. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూ అనేసి బాక్స్ మీద వాటి మీదనే ఇక్కడ ఉంది. ఇంకొక లేబుల్స్ చూపించినా కదా, ఆ లేబుల్స్ మీద అయితే మనకి సార్ వాల్యూ అయితే కనబడుతుంది. అండ్ ఇది 12GB 256GB ర్యామ్గా, ఇది 256GB రామ్, ఇది ఇంటర్నల్ మెమరీ. అండ్ మనకి 3GB వచ్చేసి ఎక్స్టెండర్ ర్యామ్ అయితే చేసుకోవచ్చు, అది కూడా వర్చువల్గా చేసుకోవచ్చు. మనకి సెటప్ అయితే చూస్తున్నారు కదా. అండ్ ఇప్పటికైతే సెటప్ ఆఫ్లైన్ చేస్తున్నాను, మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ అన్నీ స్కిప్ చేస్తున్నాను, అంటే మొబైల్ లోపల యూజర్ ఇంటర్ఫేస్ ఫస్ట్ చూద్దామని. అండ్ ఈ టోటల్ కలర్ వాయిస్ మీదనే వస్తుంది గైస్. ఇదే గైస్ ఇంటర్ఫేస్ అయితే చూస్తున్నారు కదా. iQOO7 ఇది 5Gది. అండ్ దీని సెట్టింగ్స్కి అయితే పోతాం మనం ఇప్పుడు. ఏ వర్షన్ మీద రన్ అవుతుంది ఏమి అనే సెట్టింగ్ అయితే చెక్ చేపిస్తాను మీకు. ఇది ఫన్ టచ్ ఓఎస్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, iQOO7 అనేసి ఇది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఇది. అండ్ 3.2 GHz ఇక్కడ మనకు చూపిస్తున్నారు కదా స్పీడ్. అండ్ ఇది చూస్తున్నారు కదా, 3GB ఆఫ్ ఫోన్ స్టోరేజ్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్పాండెడ్ ర్యామ్ అని చూపిస్తున్నారు కదా. అంటే మనకి వర్చువల్ ర్యామ్గా మనకి ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇక 12GB వాళ్ళు ఇన్బిల్ట్ అయితే ఇస్తున్నారు, 3GB అయితే మనకి ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది Android 11 వర్షన్ మీద రన్ అవుతుంది. అండ్ ఫోన్ స్టోరేజ్ చూస్తున్నారు కదా, 256GB అయితే మనకి ఇస్తున్నారు ఇక్కడ. అండ్ దానికి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవి గైస్. అండ్ ఇంకా మిగతావన్నీ నార్మల్గానే ఉంటాయి గైస్. అండ్ ఇది అండ్ దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి గైస్. మనకి గేమింగ్ అయినా యూజ్ చేయొచ్చు అంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అల్ట్రా గేమ్ మోడ్ అనేసి కూడా మనకి సపరేట్గా అయితే ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఈ స్పోర్ట్స్ మోడ్ అనేసి, ఆటోప్లే విత్ స్క్రీన్ ఆఫ్, ఇక్కడ గేమ్ డిస్ప్లే ఎన్హాన్స్మెంట్ అనేసి, గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనేసి, 4D గేమ్ వైబ్రేషన్ అనేసి చాలా అయితే ఆప్షన్స్ అయితే మనకి ఇస్తున్నారు. విత్ సౌండ్ క్వాలిటీ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి ఆప్షన్స్ అయితే చాలా దీంట్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి అంటే చాలా మొబైల్స్లో ఇట్లాంటి వాటిల్లో ఉండవు. నేను చూస్తున్నా కదా. ఓకే, ఇది మనకి వైఫై ఎన్ని లేవు. కరెంట్ వర్షన్ వచ్చేసి ఇది గైస్ రన్ అయితే ఉండేది. అండ్ ఫింగర్ ప్రింట్ అన్నీ ఇంకా నేను టచ్ చేయలేదు. కెమెరా సెట్టింగ్స్లోకి పోదాము. కెమెరా చూస్తున్నారు కదా, చాలా బాగుంది గైస్ ఇది ఫోటో అయితే. అండ్ దీంట్లో చూసాము ఫస్ట్ ఎంతవరకు అయితే కెమెరా తీస్తుందో. షటర్ వాటర్ మార్క్, వీడియో. అండ్ ఇక్కడ రెజల్యూషన్ చూడొచ్చు. వీడియో వచ్చేసి అప్ టు 4K వరకు ఉంది. 4K వరకు మనం అయితే రికార్డ్ చేయొచ్చు ఇది వీడియో అయితే. అండ్ పోర్ట్రేట్ మోడ్ కూడా మనకు ఉంది ఇక్కడ, పోర్ట్రేట్ చూస్తున్నారు కదా. దీని ఫోన్ స్పెసిఫికేషన్స్ మీరు డిస్ప్లే మీద అయితే చూడొచ్చు ఇక్కడ. చూసినారు కదా గైస్ డిస్ప్లే మీద. అండ్ దీంట్లో ఇంకా కొన్ని ఫీచర్స్ చూడొచ్చు ఇక్కడ. మనకి ఇక్కడ 48 MP అనేసి ఇక్కడ ఒకటి అయితే మోడ్ అయితే ఇచ్చినారు. అండ్ పెనాడమిక్ మోడ్, అండ్ లైవ్ ఫోటో మోడ్ అనేసి, స్లో మోషన్, టైం ల్యాప్స్. ఇది ప్రో మోడ్ వచ్చేసి మనకి మాన్యువల్గా చేసుకోవచ్చు. ఇది మొత్తం అంటే సెట్టింగ్స్ అని ISO సెట్టింగ్స్ ఇవన్నీ మాన్యువల్గా చేసుకోవచ్చు. AR స్టిక్కర్స్ అంటే మనకి ఏదైనా యానిమేటెడ్ స్టిక్కర్స్ అయితే వస్తాయి మనకి ఏదైనా సెల్ఫీస్ ఇట్లా తీసుకుంటా ఉన్నప్పుడు. అండ్ డాక్యుమెంట్ మోడ్ కూడా ఉంది. అండ్ ప్రో స్పోర్ట్స్ మోడ్ వచ్చేసి మీకు వ్లాగింగ్కి అయితే మీకు యాక్షన్ కెమెరాస్ టైప్గా పనికొస్తుంది ఇది ప్రో స్పోర్ట్స్. అండ్ లాంగ్ ఎక్స్పోజర్ అనేసి, డబుల్ ఎక్స్పోజర్ అనేసి కూడా చాలా ఉన్నాయి మోడ్స్ అయితే మనకి ఇది. నేను చూస్తున్నాను కదా ఇది. అండ్ ఇది నైట్ మోడ్ గైస్, నైట్ మోడ్ కూడా ఉంది. మీకు ఫొటోస్ అయితే మీకు శాంపుల్ అయితే ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి.
గైస్ ఇప్పుడు డిఆర్ఎం ఇన్ఫో అయితే చూసాము. ఒకసారి దాంట్లో సపోర్ట్ హార్డ్వేర్ సపోర్ట్ L1 సపోర్ట్ ఉందా లేదా అనేసి మేము డీటెయిల్స్ అయితే చూసాము. అనేది చూస్తున్నాయి కదా, దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంది. బ్రాండ్ IQWO అనేసి చూస్తున్నాం. HDR10 HDR10+ అయితే సపోర్ట్ అయితే మనకు ఉంది. అండ్ ఇది వచ్చేసి సపోర్ట్ రిఫ్రెషింగ్ రేట్ చూస్తున్నాం 120 Hz రిఫ్రెషింగ్ రేట్ అయితే, డిస్ప్లే రిఫ్రెషింగ్ రేట్ అయితే ఉంది మనకి ఇక్కడ చూస్తున్నాం కదా మిగతాదంతా. అండ్ మనకి ఇక్కడ L1 సపోర్ట్ కూడా ఉంది మనకి ఇక్కడ. మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వచ్చేసి మనకి ఆరాము HD అదే ఫుల్ HD అయితే మనకి ప్లే అవుతుంది. ఇది గైస్. అండ్ మనకి దీంట్లో స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. మనకి ఇది 48 MP ప్లస్ మనకి కెమెరా వచ్చేసి ఇంకా 48 MP ఫుల్ కెమెరా వస్తుంది. మనకి 13 వచ్చేసి వైడ్ యాంగిల్ ప్లస్ మ్యాక్రో అయితే కెమెరా అయితే మనకు వస్తుంది. అండ్ మనకి ఇంకొకటి వచ్చేసి 2 MP మోనో లెన్సెస్ అనేసి వస్తాయి గైస్. అది మోనోక్రోమాటిక్ అనేసి వస్తుంది కదా, ఆ టైప్ ఆఫ్ లెన్సెస్ అవి. అండ్ ఈ ఫ్రంట్ వచ్చేసి మనకి 16 MP వస్తుంది, అది ఫుల్ హెచ్డీలో రన్ అవుతుంది. అండ్ వీడియో రికార్డింగ్ వచ్చేసి ఫుల్ హెచ్డీలో 60 frames per second అయితే మనకి వీడియో అయితే రికార్డ్ అవుతుంది గైస్ అది. అండ్ ఇంకా వీడియో ఇది రేట్ కెమెరా వచ్చేసి మనకి 4Kలో అయితే మనకి రికార్డ్ అవుతుంది. రెజల్యూషన్ చూపించినారు కదా ఇంతకుముందు 4K. అండ్ మనకి 30 frames/second అయితే మనకి రికార్డ్ అవుతుంది. ఫ్రేమ్ పర్ సెకండ్ 60 frames/second కూడా ఉంది గైస్. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా 60. ఇది OIS అండ్ EIS డిజేబుల్డ్ అనేసి మనకి, అంటే 4Kలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. మనకి ఓన్లీ ఫుల్ హెచ్డీలో మాత్రమే రన్ అవుతుంది మీకు అది. ఇప్పుడు చూడండి ఫుల్ హెచ్డీ పెట్టినా కదా, ఇప్పుడు ఫ్రేమ్ రేట్ మనకి 60 పెట్టినా కానీ మనకి స్టాండర్డ్ ఇక్కడ స్టెబిలైజేషన్ కూడా మనకి ఆన్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అల్ట్రా స్టేబుల్ అనేసి ఉంది. అల్ట్రా స్టేబుల్ మోడ్లో కూడా మనకి స్టెబిలిటీ అనేది చాలా అయితే బాగుంటుంది. మనకి ఎక్కడైనా రన్నింగ్లో ఉన్నప్పుడు స్టేబుల్ మోడ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కెమెరా ఫీచర్స్ అయితే ఇది గైస్. ఇంకా ఫీచర్స్ వచ్చేసి మనకి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా గైస్, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చినారు. ఇక్కడ మ్యూజిక్ మోడ్లో పోతే మనకి ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ ఆడియో ఎఫెక్ట్ అనేసి ఇక్కడ ఇచ్చినారు. అండ్ ఇక్కడ చూసాం కదా పానోరమిక్ సౌండ్ అనేసి, మెగా బాస్ అనేసి. ఇది ఓన్లీ ఇప్పుడు మీరు హెడ్ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటే మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీకు వితౌట్ హెడ్ఫోన్స్ మీకు సపోర్ట్ చేయదు. అండ్ ఇది ప్లస్ మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే మీకు దీంట్లో ఉంది. హైరెస్ ఆడియో చూస్తున్నారు కదా. అండ్ మనకి ఇంకా దీని ఫీచర్స్ వచ్చేసి ఇంకా ఇంతకుముందు డిస్ప్లే అయితే చూపించిన్నాను మీకు. దీంట్లో చాలా అయితే బ్లోట్వేర్ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్ మనకి ఇది. అండ్ ఇది 12GB 256GB ఇది రామ్ కాబట్టి ఇంటర్నల్ మెమరీ ఇది. అండ్ మనకి ఇది ఎక్స్పాండబుల్ అయితే మెమరీ అయితే ఉండదు, ఓన్లీ ఇంటర్నల్ మెమరీ మాత్రమే ఉంటుంది. హైబ్రిడ్ ఇది. మనకు డ్యూయల్ సిమ్ స్టార్ట్ పెట్టుకోవచ్చు. డ్యూయల్ సిమ్ వచ్చేసి 2 సిమ్లు మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తాయి బ్యాండ్. అండ్ మనకి 4G కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను పెట్టినాను. అండ్ మనకి దీంట్లో ఇట్లాంటి మీకు వ్లాగింగ్ టైప్కి ఇట్లాంటివి అయితే మీకు సపరేట్గా మీకు అంటే OnePlus 9Rలో అయితే వ్లాగింగ్కి అయితే సపరేట్గా ఇచ్చిన్నారు. దీంట్లో అయితే ఏం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని అయితే అల్ట్రా గేమ్ మోడ్ అనేసి కొన్ని అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చినారు. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసుకునేకి NFC ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. స్క్రీన్ మిర్రరింగ్ అనేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చినారు ఇక్కడ. ఐ ప్రొటెక్షన్ అంటే ఆన్ ఎట్ సన్సెట్ అనేసి ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చినారు గైస్. అండ్ మనకి ఇది వచ్చేసి 300 Hz శాంప్లింగ్ రేట్ అయితే ఉంది గైస్ మనకి, డిస్ప్లే శాంప్లింగ్ రేట్ ఇది. అండ్ మనకి ఇది గైస్ ఫీచర్స్ అయితే మీకు వీడియో ఇది లింక్ ఇది మీకు మొబైల్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ చెక్ చేయొచ్చు. అండ్ మీకు దీనికి కావాలంటే మీకు Type-Cకి మీకు ఇక్కడ 3.5 జాక్ ఇవన్నీ అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ మనకి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇక్కడ ఒకటి ఇచ్చినారు. అండ్ మీకు ఇక్కడ టాప్లో ఇక్కడ ఒకటి ఇచ్చినారు గైస్, టాప్లో నాయిస్ ఇక్కడ ట్రాన్స్లేషన్ మైక్ చూస్తున్నారు కదా. అండ్ మీకు ఇంకా ఇక సైడ్స్ అయితే ఏం లేదు, డ్యూయల్ 2 అయితే ఇచ్చినారు. అండ్ మీకు ఇంకోటి వచ్చేసి 4D గేమింగ్ ఇది వైబ్రేషన్ అయితే ఇచ్చినారు కదా. ఇక్కడ చూపిస్తాను ఉన్నాను గైస్ ఒకసారి. అది మనకి ఫోన్ ఓవర్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది గైస్. చూస్తున్నారు కదా సైడ్స్ అయితే మనకి ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉంది. ఇది పవర్ ఆఫ్ పవర్ ఆన్ బటన్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా.
ఇది మామూలు సిమ్ స్లాట్ పెట్టుకునేది ఇక్కడ మనకి డ్యూయల్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. హైబ్రిడ్ అయితే మనకి హైబ్రిడ్ అయితే కాదు, ఏం కాదు. మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే డెడికేటెడ్గా ఏం లేదు, జస్ట్ మనకి మెమరీ కార్డ్ స్లాట్ పెట్టుకోవడానికి కూడా లేదు ఇక్కడ. అండ్ టైప్ సి ఇక్కడ చూస్తున్నారు కదా, టైప్ సి మనకి ఇక్కడ 3.5 జాక్ అయినా మీరు కన్వర్టర్ తీసుకొని పెట్టుకోవాల్సిందే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇస్తున్నారు, మైక్. అండ్ మీకు ఇది వచ్చేసి స్పీకర్ గైస్ ఇక్కడ ఉండేది, ఇక చూస్తున్నారు కదా. ఇంకా సైడ్స్ అయితే ఇక్కడైతే ఏం లేదు. అండ్ ఫ్రంట్ కూడా మనకి ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా, మైక్ ఇక్కడ ఇచ్చినారు. ఇక్కడ మొత్తము మైక్ అయితే ఇక్కడ ఇచ్చినారు ఒకటి. అండ్ ఇక్కడ పైన వచ్చే స్పీకర్స్ ఇక్కడే ఇచ్చినారు గైస్, ఇక్కడ ఒక స్పీకర్ ఇచ్చినారు. అంటే మనకి సరౌండింగ్ స్పీకర్ సౌండ్ కూడా ఉంది కాబట్టి మనకి ఇక బ్యాక్ సైడ్ డిజైన్ చూడొచ్చు గైస్ మీరు. ఇక్కడ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేసి కూడా ఉంది ఇక్కడ మనకి, ఓఐఎస్ సపోర్టెడ్ అనేసి చూస్తున్నారు కదా. డిజైన్ అయితే చాలా బాగుంది గైస్ మనకి ఇది. గైస్ డిస్ప్లే అయితే చూస్తున్నారు కదా. అండ్ మనకి ఇది వచ్చేసి ఫింగర్ ప్రింట్ డిస్ప్లే అయితే వస్తుంది మనకి. ఇంకా ఇది డిస్ప్లే కూడా మనకి ఏది ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు చాలా ఫాస్ట్గా అయితే రియాక్ట్ అవుతుంది మనకి ఇది. అండ్ మనకి బాక్స్తో పాటు మనకి ఆల్రెడీ ఇక ప్రీఫిటెడ్ అయితే మనకి ఇది స్క్రీన్ గార్డ్ అయితే ఇస్తున్నారు. టెంపర్ గ్లాస్ అయితే కాదు, జస్ట్ నార్మల్ స్క్రీన్ గార్డ్ మనకు, అంటే టెంపరీ ప్రొటెక్షన్కి అయితే ఇస్తున్నారు మనకి. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ డిజైన్ కూడా. ఒకసారి ఫోన్ ఓవర్ వ్యూ అయితే చూడండి ఒకసారి మీరు.